వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పంచమి. ఈరోజు పుష్యమి నక్షత్రం, గురు పుష్యయోగం ఉంది, పైగా పంచమి. ఈరోజు మనము సీతారామ నామాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనలో ఉన్న కన్ఫ్యూజన్ స్టేటస్ పోయి స్థిర నిర్ణయం ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ఏదైనా జపం చేసినా సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా ఉపదేశం తీసుకున్నా కూడా అది శాశ్వతంగా మనతో ఉంటుంది. అలాగే ఏదైనా సంకల్పం నెరవేరాలనుకున్నా కూడా సంకల్పం నెరవేరుతుంది. ధర్మంగా శుభంగా ఇది ఆచరించండి. ఓం సీతారామాయ నమః. ఓం సీతారామాయ నమః. ఓం సీతారామాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, దేవతలు మనుషులకు చెడు చేస్తారా అని చెప్పేసి. దేవతలు ఎప్పుడూ కూడా మనుషులకు చెడు చేయరు. మనుషులే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు. మనం దైవశక్తిని ఎలా ఉపయోగించుకుంటే అది మనకు అలా ఉపయోగపడుతుంది. మనం జీవితంలో ఇతరులకు సహాయం చేస్తా అని చెప్తూ మాట ఇస్తాము, కానీ తప్పుతాము. దాని వలన ఆ శాపం, ఆ శోకం జన్మజన్మలకు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. మనకందరికీ తెలుసు, రామాయణంలో దశరథ మహారాజు చాలా గొప్పవాడు. సాక్షాత్తు అతను శ్రీరామచంద్ర ప్రభువు వారికే జన్మనిచ్చారు. అతను ఎంత గొప్పవాడు అంటే 10 దిక్కుల్లో ఒకే కాలంలో రథాన్ని నడిపించగల మేటి. అలాగే అతనికి శబ్దవేది విద్య కూడా తెలుసు. అంటే శబ్దాన్ని విని బాణాన్ని సంధించే అంత గొప్ప నైపుణ్యం అతని దగ్గర ఉంది. ఒకరోజు అతను రథంలో అడవికి వెళ్తూ ఉన్నాడు. సాయంత్రం అయ్యింది. ఇక అడవిలోంచి బయటకు వస్తూ ఉండగా ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం చేస్తుంది క్రూరముఖమే అని భావించి బాణాన్ని సంధిస్తాడు. కానీ ఆ బాణం వెళ్ళి యువకుడి హృదయానికి తాగుతుంది. ఇక అతను అది చనిపోయింది క్రూరమృగమే అనుకొని అక్కడికి వెళ్తాడు చూడ్డానికి దశరథ మహారాజు. అక్కడ యువకుడు కనిపిస్తాడు. నా తల్లిదండ్రులు కళ్ళు లేని అంధులు. వారికి దాహం వేస్తే ఈ పాత్రలో నేను నీరు వెళ్ళడానికి దీన్ని కడుగుతుంటే ఆ శబ్దాన్ని విని మీరు క్రూర మృగమేమో అనుకొని బాణాన్ని సంధించారు. దయచేసి కాసేపట్లో నేను చచ్చిపోతాను. నా తల్లిదండ్రులను మీరే రక్షించండి అని చెప్పేసి ఆ యువకుడు చనిపోతాడు. అతని పేరే శ్రవణ కుమారుడు. ఇక నీటిని తీసుకొని దశరథ మహారాజు ఆ అంధులైన తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు. ఇక వారు నీటిని తాగి, నాయనా మనం ఇక్కడే ఉందామా లేదంటే బయలుదేరదామా అని అడిగితే మౌనంగా ఉండిపోతాడు దశరథ మహారాజు. కాసేపటికి జరిగిన విషయమంతా వివరిస్తాడు. ఇక అది విన్న తల్లిదండ్రులు, మీరు మహారాజు, మీకు ఇలా చేయడం తగదు. మీరు ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు. నాకు ఎలాగైతే పుత్రశోకం ప్రాప్తించిందో మీకు కూడా అలాగే పుత్రశోకం ప్రాప్తిస్తుంది, అనుభవిస్తారు అని చెప్పేసి వారు శాపం ఇచ్చేసి స్వర్గస్థులవుతారు. చూశారు కదండి, వారు శాపం పెట్టిన విధంగానే శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషేకం జరిగే సమయానికి కైకేయి వరాలు కోరడం, రాజ్యాన్ని వైభవాన్ని తన కొడుకు అలంకరించడం చూడకుండానే అతన్ని వనవాసానికి పంపించడం జరుగుతుంది. ఆ శోకంతోనే దశరథ మహారాజు చనిపోతాడు. ఇదంతా కూడా జరుగుతుంది. సాక్షాత్తు అంత గొప్ప వ్యక్తి అయిన దశరథ మహారాజుకే శాపాలు అనేది తప్పలేదు. అలాంటిది మానవ జన్మ ఎత్తిన చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు అని లేకుండా, పాపాలు దోషాలు అని లేకుండా ఇతరుల కన్నీరు ఉసురు శాపాలకు కారణమైతూ బ్రతుకుతున్న వారిపైన ఆ ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దయచేసి నమ్మకంగా బ్రతకండి. ఇతరులకు మాట ఇచ్చే ముందే ఆలోచించండి. ఏదైనా కూడా అంతే, ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా అందరూ ఇంటి ముందు తులసి చెట్టును పెంచుకుంటూ ఉంటారు. తులసి చెట్టును ఇంటి ముందు పెంచుకోవడం వలన అది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, లాగేసుకుంటుంది. ఏ ఇంటికైనా పితృశాపం కానీ, బ్రహ్మహత్య శాపం కానీ, ఏదైనా శాపం వంశానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో తులసి చెట్టు అనేది పెరగదు. ఎందుకంటే ఆ శాపాన్ని ఆ తులసి చెట్టు స్వీకరించి నిద్రపోతూ ఉంటుంది అన్నమాట.
అలాంటి సందర్భాల్లో అలాంటి వారి ఇబ్బందులు పడుతున్నవారు ఇలాంటి పద్మక యోగ సమయంలో, గురుపుష్య యోగ సమయంలో తులసి చెట్టును కనుక ఇంట్లో నాటితే అది ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. అదేవిధంగా ఏ ఇంట్లో అయినా చెడు సావాసాలకు అలవాటు పడ్డవారు, చెడు ఆలోచనలతో ఉన్నవారు, ఎప్పుడు ఒకరికొకరు చెడు మాటలతో నిందించుకుంటే కూడా చెట్టు అనేది నిద్రపోతుంది. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ఏ ఇంట్లో తులసి చెట్టు ముందు దీపారాధన చేసి ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో చెట్లు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈరోజు వాస్తు పరిష్కారం. ఈరోజు వాస్తు దోషంలో భాగంగా మనం ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఎవరికైతే ఇంటి యజమానికి నిత్యము అవమానాలు, నిందలు వస్తున్నాయో, కోట్ల ఆస్తి ఉన్నా కూడా అది కోర్టు కేసెస్‌లో కానీ, లేదంటే ఇంకో రకంగా ఇరుక్కుపోయి దాన్ని అనుభవించడానికి అవ్వట్లేదు అనుకుంటే, ఆ ఇంట్లో ఖచ్చితంగా నైరుతిలో దోషం ఉంది అని చెప్పేసి అర్థము. ఎక్కువగా ఈ సౌత్ ఫేస్‌లో ఉండే ఇళ్ళకి నైరుతి దిశలో వాష్ బేసిన్స్ పెట్టడం, వాష్‌రూమ్స్ పెట్టడం, వాష్ ఏరియాస్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన వాళ్ళ ఇంటికి వచ్చే ఫైనాన్షియల్‌గా వారికి జీరో అనేదే ఉంటుంది. అసలు ఏమీ మిగలదు. దయచేసి దాన్ని సరిచేసుకోండి. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పుష్య నక్షత్రం, అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి మిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి నైదన తార, కృతిక ఉత్తరాషాఢ వారికి సాధక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సంపద తార, పుష్య అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి జన్మతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలగడం కోసం లక్ష్మీదేవి ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేసి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈరోజు యోగక్షేమం. ఈరోజు గురు